హే హాయ్ గైస్. సో యాహ్! ఇదేంటి ల్యాప్‌టాప్ ఏసుకొని ఏదో వీడియో ట్రై చేస్తున్నాడు అని అనుకుంటారేమో. నాకేంటంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి అని ఆహ్, ప్రిపేర్ అవ్వలే. ఈరోజు చాలా బోరింగ్‌గా ఉంది. లెట్స్ డూ సంథింగ్ లైక్ సార్ట్ ఆఫ్ టీ అండ్ వ్లాగ్ లాగా. సరే నేను అడ్వెంచర్ బైక్ తీసుకున్నాను కదా! అండ్ ఒక చిన్న మోటో వ్లాగ్ లాగా ట్రై చేద్దాం. అసలు నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంది? ఏంటి? అదొక ఆహ్, బండి కొన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు నా ఎక్స్‌పీరియన్స్ ఒకసారి ఈరోజు సార్ట్ ఆఫ్ మోటో వ్లాగ్ లాగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. తీసి లైక్ నా 2 మొబైల్స్‌లో ఉన్న డేటాస్ కాస్త ట్రాన్స్‌ఫర్ చేసుకొని అండ్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ నాకీ థాట్ వచ్చింది. సో, ఐయామ్ జస్ట్ ప్లానింగ్ లెట్స్ డూ సమ్ సార్ట్ ఆఫ్ మోటో వ్లాగ్. నేనైతే రెడీ అయిపోయా. ఇది నా బేసిక్ అవుట్‌ఫిట్. అండ్ యాహ్! సో, ఇంక స్టార్ట్ చేసేద్దాం. వెయిట్ అయితే చాలా ఉంది. 2 సెకండ్లకి ఇంత చెమటలు పట్టాయి. ఓకే. లెట్స్ స్టార్ట్. సో నౌ ఐ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే నేను ఇప్పుడు చేస్తున్న స్టంట్ నా ఐఫోన్ 16 ప్లస్ ఇది. దాన్ని నా హెల్మెట్కి యాజ్ అ క్యామ్ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాను. సో ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నా ఫోన్ ప్లేస్మెంట్ కూడా చూసుకుంటుండాలి అండ్ రోడ్ పైన కూడా చూసుకుంటుండాలి. గోప్రో ఉండుంటే అంత ఇబ్బంది అయ్యేది కాదేమో. ఎందుకంటే చిన్నది కాబట్టి అది మనకి ఎంతే ఉంటుంది. సో మనకి మన వే అంతా కవర్ చేసేది. బట్ ఫోన్ ఏంటి అంటే బరువు ఉంటుంది అండ్ బేసిక్గా జాగ్రత్త పడాలి. ఫోన్ అంత కాస్ట్ అయితే ఉండదు కదా గోప్రో. దానికి ఏదైనా అయినా రిపేర్ చేయించుకోవచ్చు. బట్ మొబైల్ అయితే అట్లా కాదు. అండ్ మోర్ ఓవర్ ఐఫోన్ అయితే ఇంకా తెలియందే కాదు. ఈచ్ పార్ట్ కాస్ట్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్. దానికి పెట్టుకునే బదులు ఒక ఆండ్రాయిడ్ ఫోనే కొత్తది వచ్చేస్తుంది. సో అలా అనమాట. సో ఓకే, ఫైన్, పెడతాం ఇన్వెస్ట్మెంట్ వాటిపైన కూడా. ఇంత బైక్ కొనుక్కున్నానంటే వాటిపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోలేమా అని కొంతమంది అడుగుతారు. బట్ దట్స్ ఫైన్. సో యాజ్ ఆఫ్ నౌ మెయిన్ రోడ్ అయితే ఎక్కేసా. అండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంది. అండ్ మనకి సిగ్నల్ అయితే వదిలేశాడు బాబాయ్. ఎలవా ఏ తార్ రాక్స్ పైన కూడా నేను ఒక వీడియో చేశాను. అది నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, చూడండి దాని యొక్క రివ్యూ. సో ఒకసారి పక్కన ఆగుతాను. ఐ జస్ట్ వాంట్ టు మేక్ అ కాల్. నేను దీనికి స్పేర్స్ నాకు అడిషనల్గా వస్తున్నాయి అన్నమాట. ఎక్స్ట్రాగా జరీ క్యాన్స్, నకల్ గార్డ్స్, ట్యాంక్ గార్డ్ ఇవన్నీ వస్తున్నాయి. సో వెళ్దాం ఒకసారి, అతను కూడా కలిసినట్టు అయిపోతుంది. బ్రో ప్రైస్ ద లార్డ్. ప్రైస్ ద లార్డ్. ఎక్కడున్నావు? ఇంట్లోనా? ఏం షోరూమ్ వెళ్ళే ఈరోజు?
ఓకే, ఓకే, ఓకే. అదే టౌన్ వచ్చాను, ఎక్కడున్నావా అని కాల్ చేశాను అనమాట. ఇటు సైడు తాడిచెట్లపాలెం సైడ్ ఉన్నా. చిల్లింగ్ అంటే ఏదో వ్లాగ్ చేద్దాము, మోటో వ్లాగ్ అని స్టార్ట్ చేశాను. యా, అన్ఫార్చునేట్లీ హీఈస్ నాట్ ఇన్ ద షోరూమ్. చలో. యాక్సిడెంట్ లాగా అనిపిస్తుంది, సార్ట్ ఆఫ్ యాక్సిడెంట్ కదా. అమ్మో, ఇద్దరికి ఆగింది. ఓకే, మన వల్ల వాళ్ళకి ఎందుకు ట్రాఫిక్ ఇబ్బంది కలగడం, మనం వెళ్ళిపోతాం. లెట్ ప్రే ఫర్ దట్ ఆంటీ, ఏం కాకూడదని. ఇక్కడైతే ఆగుతా ఒకసారి. చిన్న వాల్తేరు బస్ స్టాప్. ఇక్కడే లాస్ట్గా నా జార్విస్ గడికి ఫోటోషూట్ చేశాను. అన్ఫార్చునేట్లీ ఇంకా జార్విస్ గడు మనతో లేడు. ఈడే నా ప్రపంచం, ఈడే నాకు అన్ని ప్రస్తుతానికి. ఒక పేరు ఏం ఆలోచించలేదు. యాజ్ ఐ సైడ్, మా మదర్ చెప్పారు దేన్ని కూడా అంత ప్రేమించొద్దని. సో అందుకు మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే చెప్పండి నాకు. అండ్ ఇట్స్ సపోజ్ టు బీ ఓన్లీ ఫ్రమ్ మార్వెల్స్ అనమాట. సో అందుకు స్టార్ట్ అయితే అయిపోతున్నా, ఎందుకంటే ఉండలేకపోతున్నా. ఎక్కడున్నా ఈ వేడికి మాయిశ్చర్కి చిరాకు వచ్చేస్తుంది. ఈ రోడ్స్ అంటే ఒకప్పుడు చాలా ఇష్టం ఉండేది, ఇప్పుడు లేదులేండి. కొన్ని ఇష్టాలు కొందరితోనే ఆగిపోవాలి. యా, ఈవెన్ ఈ రోడ్స్ కూడా వన్ ఆఫ్ మై బ్యాడ్ మెమరీస్. బ్యాడ్ అనలేను, సారీ సారీ సారీ, సాడ్ మెమరీస్. వచ్చేసాం బర్గర్ కింగ్కి. సో మంచిగా ఏసీ చూసుకుంటాం. ఇదే నా బేసిక్ సెటప్. ఏం చేశానంటే, ఇది కెమెరా మౌంట్, అండ్ ఇది ఇయర్ ఫోన్స్ అనమాట. ఇయర్ ఫోన్స్ ఎట్లా పెట్టినానంటే చూపిస్తాను, అనిపిస్తుందా అంటే ఇక్కడ మైక్ ఉంది, మైక్తో రికార్డ్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ ఐ హావ్ ఆర్డర్. స్నాక్ అయిపోయింది, చలో మరి. అండ్ ఈ బైక్ ప్రాపర్ సిటీ రైడ్కి అయితే అంత కంఫర్ట్ ఉండదు. ఫ్రీ స్టైల్ ఆఫ్ డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మాత్రం పర్ఫెక్ట్ బైక్ ఇది. సిటీ కంఫర్ట్కి సూటబుల్ కాదు అని ఎందుకంటున్నానంటే, బంపర్ టు బంపర్ చాలా అంటే ఇంకా చిరాకు వచ్చేస్తుంది. బండి ఫాస్ట్గా తీయాలి, వెనకతల వెహికల్కి క్లియర్ ఇవ్వాలి అందుకు. అండ్ మైలేజ్ కూడా సిటీస్లో అంత ఏమి ఇవ్వదు. కంపెనీ క్లెయిమ్ చేస్తుంది ఒకటైతే, జెన్యున్గా ఐఎమ్ గెటింగ్ లైక్ 18 to 22 బిట్వీన్ అనమాట యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే ఇంకా ఫస్ట్ సర్వీస్ కూడా అవ్వలేదు కదా, చూడాలి సర్వీస్ అయిన తర్వాత ఎంత వస్తుందో. బట్ ఏ మాటగా మాట, బ్రేకింగ్ సిస్టమ్ ఇన్ దిస్ బైక్ ఈస్ ఇంకా వేరే లెవెల్ అనమాట. అంటే ఏది కూడా అంటే లైక్ నేను తీసుకున్నాను కదా అని గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ లిటరలీ
బ్రేకింగ్ సిస్టమ్ అయితే మాత్రం ఫ్యాబులస్ ఉంది. అంతే, ఇంకా ఎంతకు మించి కూడా ఏం లేదు. ఐఎమ్ జస్ట్ లైక్ హెడింగ్ టు మీట్ మై ఫ్రెండ్. ఇంకా అంతకు మించి ఇంకా వ్లాగ్ లాగా ఏమైనా ఉంటుందంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. నాకు మీ యొక్క అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్ బాయ్.